నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్న కేంద్ర సహాయ మంత్రి వర్మ. రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు స్పష్టం. ఆదివారం భీమవరంలో ఉచిత వైద్య శిబిరం. అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న ఎమ్మెల్యేలు రామాంజనేయులు, రఘురామకృష్ణరాజు. ఏలేరు వరదకు నష్టపోయిన కార్మికులకు సాయం. బియ్యాన్ని పంపిణీ చేసిన నాయకులు. ఎమ్మెల్యే బొమ్మిడిపై నరసాపురం పురపాలక చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ విమర్శలు. మహిళలను చూడకుండా విమర్శలు చేశారంటూ ఆరోపణ. విశ్వకర్మ యోజన పథకాన్ని రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పిఎం లంక గ్రామంలోని డిజిటల్ భవనంలో విశ్వకర్మ యోజన పథకం కింద శిక్షణ పొందిన లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందించారు. అనంతరం కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించి ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులందరికీ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో రుణాలు ఇప్పిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 21 లక్షల మందికి ఎంపిక చేసి 8,50,000 మందికి శిక్షణ ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా నర్సాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. విశ్వకర్మ యోజనకు సంబంధించి ఈ విధంగా ప్రధానమంత్రి గారితో వర్చువల్ సమావేశం రాష్ట్రంలో 3 జిల్లాలు మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇవాళ ఇటువంటి వర్చువల్ సమావేశాలు జరగడం లేదు. కేవలం 3 జిల్లాలకు వచ్చినటువంటి అవకాశంలో మన పశ్చిమ గోదావరి జిల్లా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా సవినయంగా చెప్తాము. రెండోది తూర్పు గోదావరి జిల్లా, మూడోది తిరుపతి. విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు 2023 సెప్టెంబర్ 17 ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజే కాదు, విశ్వకర్మ జయంతి కూడా అనేటువంటి విషయం మనందరూ కూడా గుర్తించాలి. విశ్వకర్మ జయంతి సందర్భంగా 2023 సెప్టెంబర్ 17 నాడు ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో కొన్ని ఎంపిక చేసినటువంటి జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాయి. 2015లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాని మోడల్ జిల్లాగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఒక అద్భుతమైనటువంటి పథకం ఇది. ప్రధానమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నప్పటికీ కొన్ని స్వయంగా పర్యవేక్షించేటువంటి పథకాలు ఉన్నాయి. ఏదైతే మహిళల కోసం ఈ దేశంలో మహిళలను బ్యాంకులకు చేరువ చేయాలని అనేటువంటి ఉద్దేశంతో పెరిగేటువంటి జన్ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ ఖాతాలు నరేంద్ర మోడీ గారి దత్తత పథకం. ఈ దేశంలో చిల్లర వర్తకులందరికీ కూడా ముద్రా యోజన పథకం కింద రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన పథకం ఏదైతే ఉందో ముద్రా యోజన కూడా నరేంద్ర మోడీ గారికి దత్తత పథకం. అదేవిధంగా ఇన్సూరెన్స్ పథకాలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన,
అనేటువంటి ఇన్సూరెన్స్ పథకం, జీవన్ జ్యోతి బీమా యోజన అనేటువంటి ఇన్సూరెన్స్ పథకం నరేంద్ర మోడీ గారి దత్తత అమలు చేయాలని సంకల్పం చేసినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం నేను అత్యంత గర్వపడుతున్నాను. ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి 18 చేతి వారిని గుర్తించి 13,000 కోట్ల రూపాయల్ని కేటాయించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాను. 1000 కోట్లు, 2,000, 3,000 కోట్లు కాదు, ఈ పథకం కింద 13,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 18 చేతి కృతాలు వారు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, రజకులు, చేనేత, ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉండేటువంటి చేపలు పట్టేటువంటి వలలు అల్లేటువంటి వ్యక్తులకు, పడవలు తయారు చేసేటువంటి వ్యక్తులకు, బొమ్మలు తయారు చేసేటువంటి వ్యక్తులకు, తాపీ మేస్త్రులకి, ఈ విధంగా క్షురకులకి, ఏదైతే బార్బర్స్ ఉన్నారో వారికి, వీళ్ళందరినీ కూడా గుర్తించి ఈ పథకం కింద ఎంపిక చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. మీ పనిలో నైపుణ్యాన్ని పెంచాలి, ఆధునికమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక ట్రైనింగ్ సెంటర్లు పెట్టి వారం రోజుల నుండి 15 రోజుల పాటు శిక్షణనిచ్చి, ఎవరి వృత్తిలో వారికి శిక్షణనిచ్చి, శిక్షణలో కూడా రోజుకి 500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి, స్టైఫండ్ ఇవ్వడమే కాకుండా ట్రైనింగ్ అనంతరం సర్టిఫికెట్ ఇచ్చి, సర్టిఫికెట్ తో పాటు ఎవరికి ఏ వృత్తిలో శిక్షణనిచ్చారో ఆ శిక్షణకి సంబంధించి 15,000 రూపాయల కిట్ ఉచితంగా ఇంటికి చేరేటువంటి పథకం విశ్వకర్మ యోజన పథకం ప్రవేశపెట్టి వదిలేదు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటువంటి పథకాన్ని మనంతా కూడా ఉపయోగించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కానీ మనం ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మనందరి మీద కూడా ఉన్నది. మనందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. దయచేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో ఆల్రెడీ 21 లక్షల మంది విశ్వకర్మ యోజన కింద 21 లక్షల మంది ఎన్రోల్ అయ్యారు. ఇవాళ దేశంలో 8,50,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డులో ఉన్న ఆనంద ఫంక్షన్ హాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో హైదరాబాద్ స్టార్ హాస్పిటల్కు చెందిన ప్రముఖ వైద్యులు కార్డియాలజీ, పల్మనాలజీ, రోమటాలజీ, ఆంకాలజీ, హెపటాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాలలో ఆరోగ్య పరీక్షలు చేస్తారని అన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత వైద్య సేవలను అందజేస్తారని, ప్రతి ఒక్కరూ తమకున్న అనారోగ్య సమస్యలను పరిష్కారం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యేలు అంజిబాబు, రఘురామకృష్ణరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావుల చేతుల మీదుగా విడివిడిగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో ప్రసిద్ధి చెందిన స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరం క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సెప్టెంబర్ 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి ఆనంద ఫంక్షన్ హాల్లో ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన డాక్టర్లు, పెద్ద డాక్టర్లు అంతా కూడా రావటం జరుగుతుంది. వారి సలహాలు, సూచనలు తీసుకుని మనవంతంగా ఆరోగ్యంగా ఉండడానికి తగిన కృషి చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. హాస్పిటల్స్ అంటే బహుశా హైదరాబాద్ లో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. వన్ ఆఫ్ ద నోటెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. అక్కడ ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ కార్డియాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ, ఆంకాలజీ, హెపటాలజీ, ఆర్థోపెడిక్స్. కార్డియాలజీ అంటే గుండె సంబంధించింది, పల్మనాలజీ ఊపిరితిత్తులకు సంబంధించింది, రుమటాలజీ చేతులు, కాళ్ళు, వెముకలకి కీళ్ళ వ్యాధి, ఆంకాలజీ క్యాన్సర్, హెపటాలజీ లివర్కి సంబంధించిన వ్యాధులు, ఆర్థోపెడిక్స్ ఎముకలకి సంబంధించింది. ఈ అన్ని స్పెషలైజేషన్ నుంచి ఒక్కొక్క స్పెషలైజేషన్ నుంచి ఒక స్పెషలిస్ట్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ భీమవరంలో ఆనంద ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా కండక్ట్ చేయడానికి వారు మంచి మనసుతో ముందుకొచ్చారు.
భీమవరం, ఉండి ప్రాంతానికి సంబంధించిన వారందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా ఈ 7 అంశాలకి సంబంధించి ఎటువంటి అనుమానాలు మీకున్నా సరే అన్ని పరీక్షలు ఉచితంగా చేయించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పేషెంట్స్ అందరికీ, బాధితులకి, అనుమానం ఉన్న వారందరూ కూడా ఈ సదవకాశాన్ని, అంత పెద్ద హాస్పిటల్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ సదవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని చేనేత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుని వారికి అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏలేరు వరదతో చేనేత మగ్గాలు ముంపున గురై ఇబ్బందులు పాలైన గొల్లప్రోలు నగర పంచాయతీకి చెందిన చేనేత కార్మికులకు రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గొల్లప్రోలు చేనేత సొసైటీ భవనంలో అధికారులు నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ ప్రసంగించారు. అనంతరం వారి చేతుల మీదుగా చేనేత కార్మికులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గుండ్రా సుబ్బారావు, కడారి తమ్మయ్య నాయుడు, సీరం మాణిక్యం, పర్ల రాజా, బలిరెడ్డి గంగబాబు, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ బుడమేరు కానీ, పిఠాపురం సుద్దగడ్డ కానీ 2 కన్నెర చేయడం వలన ఈరోజు ప్రజలందరూ ఇబ్బందికర పరిస్థితి. ఆ ఇబ్బందులు లేకుండా అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు పనిచేసి ఎక్కడికక్కడ వరద బాధితులను ఆదుకోవడం జరిగింది. ఏఎస్పీ వారు కానివ్వండి, టీడీపీ వారు కానివ్వండి, బీజేపీ వారు కానివ్వండి, అందరు కార్యకర్తలు కూడా కలిసికట్టుగా ప్రజలకు అండగా ఉన్నారు. జరిగిన నష్టం ఎక్కడైతే ఉందో, ఒకవేళ నష్టం గబుకును గుర్తించిపోయిన అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. మరి బ్రహ్మాండంగా అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఈ నియోజకవర్గంలో విజయవాడలో ఏ విధంగా చేసామో ఆ విధంగా చేయడం జరిగింది. అదే కాకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, లోకల్ రెవెన్యూ యంత్రాంగం కానీ, కనెక్టెడ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కానీ అందరు అధికారులు కూడా రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా పనిచేసినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు చేనేత కార్మికులకి 50 కేజీల రైస్ మరి కూటమి గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో చేనేత కార్మికుల్ని మరి ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇదే కాకుండా మిగిలిన వర్గాలకు కూడా ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అందరికీ కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. అంటే మీరు బేరీ చేసుకోండి. మీరు ప్రేమించి ప్రేమతో గెలిపించుకున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు, ఇదివరకు ఏ విధంగా ఉందన్నది ఒక ఆలోచన చేయాలి. ఒక జగనన్న కాలనీలో అవినీతి ఆలోచనతో, డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ప్రజల్ని అక్కడ 2000 పట్టాలు ఇచ్చి రోడ్డుని పెట్టడం జరిగింది. ఏలూరు జిల్లా ఉంగుటూరులో జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళుతున్న కంటైనర్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. ఏలూరు రూరల్ ప్రత్తికోడలంక నుంచి చేపల లోడుతో కంటైనర్ ఉంగుటూరులోని ఐస్ ఫ్యాక్టరీకి బయలుదేరింది. ఉంగుటూరు వచ్చేసరికి అదే మార్గంలో వెళ్తున్న ట్రక్కు, ఆటో ఒక్కసారిగా కుడివైపునకు తిప్పడంతో వెనుక ఉన్న కంటైనర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కంటైనర్ ట్రక్కు, ఆటోని ఢీకొట్టి జాతీయ రహదారి మీద బోల్తా పడింది. ట్రక్కు, ఆటో డివైడర్పై బోల్తా పడింది. హైవే అంబులెన్స్లో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నిడమర్రు సిఐ మోగంటి వెంకట సుభాష్, చేబ్రోలు ఎస్ఐ సూర్యభగవాన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రులంతా ఉంగుటూరు మండలం నాచుగుంట శివారు కొత్తగూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.